ఇక వైద్యం పేరుతో కొన్ని ఆసుపత్రులు జనం రక్తాన్ని తాగుతున్నాయి. కార్పొరేట్ వైద్యం పేరుతో కోట్లాది రూపాయలు గుంజేస్తున్నాయి. హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై లాంటి మహానగరాల్లోని కొన్ని ఆసుపత్రుల్లో ఇలాంటి దందాలు జరుగుతున్నాయి. డబ్బే పరమావధిగా వ్యవహరిస్తున్నారు. టెస్టులు, చికిత్స అంటూ లక్షల రూపాయలు లాగేస్తూ ఉన్నారు. చివరికి శవాన్ని అప్పగిస్తున్నారు. ఎంతో ఆశతో పెద్ద ఆసుపత్రులకు వెళ్తున్న జనాలు ఆవేదనకు గురవుతున్నారు. పెట్టుకున్న ఆశలన్నీ వమ్ము కావడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. ప్రాణాలతో పాటు డబ్బును కూడా పోగొట్టుకుని రోడ్డు పాలవుతున్నారు. ఇదేం వైద్యమని నిలదీస్తున్నారు. డబ్బు మీద వ్యామోహం తప్ప ప్రజల ప్రాణాలకు విలువ లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి కాసుల కక్కుర్తి ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆసుపత్రిలో రోగి బంధువులకు జరిగిన అన్యాయాన్ని చూపించేందుకు వెళ్లిన బీఆర్కే రిపోర్టర్ అవినాష్తో పాటు కెమెరామెన్ పై రెయిన్బో ఆసుపత్రి సిబ్బంది దాడికి పాల్పడింది. దీనిపై జర్నలిస్టు సంఘాలు బగ్గుమంటున్నాయి. ఫోర్త్ ఎస్టేట్గా ఉన్న మీడియాపై దాడి ప్రజాస్వామ్యాన్ని హరించటమేనని జర్నలిస్టు మిత్రులు అంటున్నారు. మా దగ్గర అన్ని సదుపాయాలు ఉన్నాయి. అంతర్జాతీయ వైద్యం అందిస్తాం. పోయే ప్రాణాన్ని కూడా బతికిస్తాం. కావాలంటే మా ట్రాక్ రికార్డు చూడండి. సహజంగా కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు చెప్పే మాటలు ఇవే, కానీ వాస్తవ రూపం మాత్రం భిన్నం. డబ్బుల మీద ఉన్న ఆసక్తి వైద్యం అందించడంలో ఉండదు. వైద్యం పేరుతో రక్తాన్ని తాగేస్తారు. ఉన్నదంతా అమ్ముకునేలా చేస్తారు. చివరకు మేం బాగా ట్రై చేస్తాం, కానీ రోగిని కాపాడలేకపోయామని సినిమా డైలాగ్ చెప్పి చేతులు దులిపేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇదే తంతు సాగుతుంది. ఠాగూర్ అనే సినిమాలో ఒక డైలాగ్ ఉంది. ప్రపంచంలో విలువ కట్టలేనిది మనిషి ప్రాణమని ఒక ఆసుపత్రి నిర్వాహకుడు చెప్తూ ఉంటాడు. అందుకోసం మనిషి ఎంతైనా ఖర్చు చేస్తాడు. అదే మన పెట్టుబడి అని చెప్పుకొస్తాడు. సరిగ్గా ఇదే ఫార్ములాతో కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు నడుస్తున్నాయి.
ఇక రెయిన్బో హాస్పిటల్ దగ్గర ఉద్రిక్తత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి న్యాయం జరిగే వరకు మేము అక్కడి నుంచి కదలమంటూ కూడా రెయిన్బో హాస్పిటల్ ముందు కూర్చొని వారి యొక్క నిరసనను అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా హాస్పిటల్ వైపు నుంచి ఎలాంటి సమాచారం కూడా వారికి రాలేదంటూ చెప్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే 4 గంటల నుంచి అక్కడ జరుగుతున్న దృశ్యాలను మనం లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాం. అక్కడ జరుగుతున్న అకృత్యాలను వెలుగులోకి తీసుకొస్తూ ఉన్నాం. ఇక కేవలం ఒక చిన్నపాటి జ్వరంతో జాయిన్ అయిన ఒక 14 ఏళ్ల బాలుడికి శస్త్రచికిత్స అంటూ కూడా 1,20,00,000 రూపాయలు దండుకున్నారు. పోనీ డబ్బులు పోతే పోయాయి అనుకున్నా సరే చివరికి ప్రాణాన్ని కూడా గాల్లో కలిపేశారు. అదేంటి అని అడిగితే దాడులకు పాల్పడుతున్నారు. బిడ్డని ఎలాగో వెనక్కి తీసుకురాలేము, కనీసం మేము చేసిన అప్పులైనా తీర్చుకుంటాం, మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలంటూ కూడా బాధితులు ప్రాధేయపడుతున్నప్పటికీ కూడా వారు మనసు ఏమాత్రం కరగకుండా ఏమాత్రం రెస్పాండ్ అవ్వకుండా మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అన్న ధోరణిలో హాస్పిటల్ యాజమాన్యం ప్రవర్తిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి డాక్టర్లు కూడా చాలా నిర్లక్ష్య ధోరణితో అయితే వాళ్ళు వెళ్తున్నారు. అక్కడికి వచ్చిన పోలీస్ సిబ్బంది చూసుకున్నా కానీ అక్కడికి వచ్చి ప్రేక్షక పాత్ర వహిస్తున్నారే తప్ప వారికి న్యాయం చేసే దిశగా అయితే వారు ఏమాత్రం అడుగులు ముందుకు వేయట్లేదు అని అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా సరే బాధితులకు న్యాయం జరగాలని అయితే కోరుతూ ఉన్నారు, డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా బాధితుల పక్షాన నిలబడిన బీఆర్కే రిపోర్టర్ అవినాష్ పై కూడా దాడి చేయడం జరిగింది. అదేవిధంగా బీఆర్కే కెమెరామెన్ కూడా దాడికి పాల్పడ్డారు. అంటే అక్కడ యాజమాన్యం ఏ స్థాయిలో నిరంకుశత్వాన్ని అక్కడ చూపిస్తుంది అనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. హాస్పిటల్లోకి ఎవరిని రానివ్వకుండా, చివరికి మీడియాని కూడా ముందుకు వెళ్ళనివ్వకుండా, కనీసం బాధితులను కూడా ముందుకు వెళ్ళనివ్వకుండా, ఎవరితో మాట్లాడకుండా వారికి బోసర్ని తీసుకొచ్చి కట్టుదిట్టం చేసి కంట్రోల్ చేసే ప్రయత్నం చేసిందంటే అసలు ఆ హాస్పిటల్ లోపల ఏం జరుగుతుంది, ఎందుకంత భద్రతా ఏర్పాట్లు చేసుకున్నారు, పోలీస్ సిబ్బంది అక్కడ ఉన్నా సరే బౌన్సర్స్ని ఎందుకు తీసుకొచ్చారు, ఇలాంటి అనేకమైన సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు మరణించిన బాబు అంశాన్ని ఒక విషయం పక్కన పెడితే, అదేవిధంగా అదే హాస్పిటల్లో వైద్యం అందుకుంటున్న 18 ఏళ్ల చిన్నారికి సంబంధించి బంధువులు కూడా మనతో పాటు మాట్లాడడం జరిగింది. 18 నెలల చిన్నారికి 1 mg ఇవ్వవలసిన మెడిసిన్ ఏదైతే ఉందో 2.5 mg మెడిసిన్ ఇచ్చి ఆ తర్వాత తప్పుని కరెక్ట్ చేసుకున్న డాక్టర్స్ అక్కడ ఉన్నారంటే ఆ పసి ప్రాణం అంత హై డోస్ని ఏ విధంగా తట్టుకుంటుంది అనుకున్నారు? అసలు నిజంగా అక్కడ డాక్టర్లు ఉన్నారా? నిజంగా సర్టిఫైడ్ డాక్టర్లే ఉన్నారా? లేకపోతే ఎవరో ఒకరిని తీసుకొచ్చి చేపించేద్దాము, డబ్బులే టార్గెట్గా మనం ముందుకు వెళ్దాము, ఎలాగో ఒక పెద్ద హాస్పిటల్గా ఇక్కడ హైదరాబాద్లో రెయిన్బో హాస్పిటల్కి ఒక పేరుంది, చిన్నపిల్లల హాస్పిటల్గా ఒక మంచి పేరుంది అనే నేపథ్యంలో ఎంత అడిగినా ఇస్తారు, ఏం చేసినా భరిస్తారు అన్న ధోరణిలో యాజమాన్యాలు వెళ్ళిపోతున్నాయనే సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మనం బీఆర్కే న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ అయితే మనం చూడొచ్చు. అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో, అన్యాయం పాలయ్యారో వాళ్ళందరూ కూడా ఆ హాస్పిటల్ దగ్గర ఆ మెట్ల మీద కూర్చొని మాకు న్యాయం చేయాలి అంటూ కూడా మౌనంగా వారి నిరసన తెలుపుతున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. అదేవిధంగా జర్నలిస్టుల మీద జరిగిన దాడిని కూడా జర్నలిస్టు సంఘాలతో పాటు ప్రజా సంఘాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇలాంటి హాస్పిటల్స్ ఎక్కడున్నా సరే, ఇలాంటి అవినీతి అక్రమాలు ఎక్కడున్నా సరే వాటిని నివారించే ప్రయత్నంగా మేము అండగా ఉంటామంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఈ దాడిని కూడా పూర్తి స్థాయిలో ఖండించారు. అలాగే బీఆర్కే న్యూస్ కూడా బాధితుల పక్షాన నిలబడుతుంది. ఎవరికి కూడా భయపడవలసిన అవసరం లేదు అనే భరోసానైతే వారికి కల్పిస్తూ ఉంది. వారికి న్యాయం జరిగేంత వరకు వారితో పాటే ఉంటుంది. ఇక మీడియాలోకి ఒకసారి వార్త వచ్చిన తర్వాత ఒక గంటో అరగంటో అటెన్షన్ గ్రాప్ చేస్తారు, కానీ ఆ తర్వాత యథావిధిగా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. దానికోసం మేము భయపడే ప్రసక్తే లేదు. మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి అనే బెదిరింపు ధోరణిలో కూడా హాస్పిటల్ యాజమాన్యాలు మాట్లాడడం విస్మయానికి గురి చేస్తున్నాయని చెప్పాలి. అయితే ఇందులో ఒక రాజకీయ నాయకుల విషయం కానీ లేకపోతే అధికారుల విషయం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అధికారులు కూడా ఇప్పటివరకు స్పందించలేదు. జిల్లా కలెక్టర్ కానీ, వైద్య ఆరోగ్య శాఖ కానీ, లేకపోతే దానికి సంబంధించి చూసుకునే వారు కూడా ఎవరు కూడా బయటకు వచ్చి ఒక మాటలు కూడా మాట్లాడలేదు. అంటే దీని వెనకాల ఎవరున్నారు? పెద్ద వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందుకే ఎవరు కూడా కిక్కిరిమనకుండా కూర్చున్నారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా ఒక చిన్న పొలిటికల్ కామెంట్ వస్తేనే ప్రెస్ మీట్లు పెట్టి హడావుడి చేసే రాజకీయ నాయకులు ఈరోజు 4 గంటల నుంచి అక్కడ జరుగుతున్న దృశ్యాలను యథావిధిగా బీఆర్కే న్యూస్ టెలికాస్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఇంకా అధికారులు స్పందన రాలేదంటే వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందో మనకు అర్థమవుతుంది.
ఈరోజు ఇక్కడ వచ్చి న్యాయం కోసం పోరాడుతూ ఉంటే మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి. మీడియా వాళ్ళకి చెప్తే మా అంటే ఒక గంట సేపు హాట్ న్యూస్ వస్తుంది, ఆ తర్వాత అందరు జనాలు మర్చిపోతారు, మీరు మర్చిపోతారు, మీడియా వాళ్ళు కూడా మాకు ఏకుంటారో ఎక్కడ వెళ్తారో అని చెప్పి లంబాడీస్ మీరు అని చెప్పి కులాన్ని దూచేసుకుంటూ మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి వాళ్ళపై లేడీస్ అని చూడకుండా కూడా వాళ్ళపై అందరు ఎగబడి వాళ్ళ ఒక సెక్యూరిటీ గార్డులను మళ్ళీ వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళని పిలిపించి రౌడీలను వాళ్ళపై దౌర్జన్యం చేపించి కొట్టడం జరిగింది. దయచేసి మాకు ఈ మీడియా త్రూ అయినా న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. మీడియా వాళ్ళ లోపల వస్తే మీడియా వాళ్ళ పైన కూడా ఫైవ్ టీవీ న్యూస్ వాళ్ళ పైన కూడా చేసుకోవడం జరిగింది. దయచేసి ఇది రేవంత్ రెడ్డి గారు మినిస్టర్ వరకు వెళ్ళి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. దయచేసి మీరు దీనికి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మీడియా వాళ్ళని కూడా మేము కోరుకుంటా ఉన్నాం. ఈ హాస్పిటల్లో వైద్యం పేరు మీద అధిక ఫీజులు దోపిడీ, సరైన డాక్టర్ లేరు, మొత్తం నకిలీ డాక్టర్లు. ఇవాళ ఈ రెయిన్బో హాస్పిటల్ విచ్చలవిడిగా నకిలీ వైద్యం చేస్తూ డబ్బాలు పంపిస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టు ప్రజలారా, మీరు ఈ రెయిన్బో హాస్పిటల్లో మీ బిడ్డలను అడ్మిట్ చేసి మీ బిడ్డల ప్రాణాలు తీసుకోవద్దని చెప్పేసి నేను వాళ్ళని హెచ్చరిస్తున్నా. కనీసం జిల్లా వైద్యాధికారి పొద్దుగాల 10 గంటల నుంచి మేము ధర్నా చేస్తే కూడా రాకపోవడం సిగ్గుచేటు. జిల్లా కలెక్టర్ ఏం దిక్తుండని అడుగుతున్నా. ఈ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఏం దిక్తుండు? ఈ జిల్లా కలెక్టర్ రావాలి, డిఎంహెచ్ఓ రావాలి, ఆరోగ్య శాఖ మినిస్టర్ దామరాజా నరసింహ రావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజలు మా ప్రజలకు న్యాయం చేయ వరకు, మాకు న్యాయం జరిగే వరకు ఈ హాస్పిటల్ ముందు శాంతియుతంగా కూర్చుంటాం. ఎన్ని రోజులైనా ఇండే కూర్చుంటాం. పోలీసు వాళ్ళు ఆ రోజు సిఐ వచ్చి సెటిల్మెంట్ చేసిండు. ఆ సిఐ ఎందుకు వస్తాడు ఇడికి? ఆ సిఐ రావాలి. బంజారా హిల్స్ సిఐ రాఘవేందర్ ఎవడో డిఎస్ వెంకన్న మీరు ఉండి వార్ రూమ్ లో స్పష్టంగా మాట్లాడిరు. యూనిఫామ్ లా మీరు ఉన్నారు, మీరు కూర్చోరు, మాట్లాడిరు. ఆ సిసి ఫుటేజ్ కూడా దిద్దాం. కాబట్టి అదే విధంగా వాళ్ళకి 80 లక్షల రూపాయలు సీఎం ఫండ్ ఇప్పియమంటారు. న్యాయం ఏమంటున్నాం? లేకపోతే మేము వద్ద ప్రసక్తిలో మమ్మల్ని చంపుతావా, మమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తావా, లేకపోతే మమ్మల్ని చంపుతావా, జైలు పందా పంపదు నీ ఇష్టం. కానీ మేమైతే ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. మీరు చెప్పి 11 కు మీ పోలీసు మీ ఎస్ఐ గారు ఏమంటారు? మాకు 100 డైల్. సిపి గారు చెప్తున్నా, సిపి గారు మీ 100 డైల్ తీసుకొని రా అంటున్నాను. అంటే ప్రైవేట్ హాస్పిటల్ యజమాన్యానికి ఒక న్యాయమా? సిపి మీ పోలీసు న్యాయమా? మీ పోలీసు వాళ్ళు సెటిల్మెంట్లు చేస్తారు, మీ ఎస్ఐలు ఏమన్నా మమ్మల్ని లేరని బెదిరిస్తారా? ఏమా సిపి ఇదే నా న్యాయం? సిపి డీజీపీ గారు ఏం న్యాయం? ఎవరైతే రౌడీ షీటర్ దాడి చేసిరో ఆ రౌడీ షీటర్ వాళ్ళ మీద అట్రాసిటీ కేసు వేయాలి, ఈ యజమాన్యం వేయాలి, మాకు న్యాయం చేయాలి సార్. ఎవరు వచ్చినా కానీ మీరు ఎవరైతే ఏదైతే బాన్సర్స్ ఉన్నారో వాళ్ళు రౌడీలు గుండాలి సార్. వాళ్ళు ఏదో 80 లక్షల రూపాయలు ఇప్పుడు దాకా ఏ చట్టంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వలేదు. మీరు ఇచ్చినట్టే ఓకే, మీరు రాతపూర్వకంగా రాసి ఇవ్వండి, మేము కూడా 8 లక్షలు వాళ్ళకి ఇప్పియండి. సీఎం రిలీఫ్ ఫండ్ మీరు ఇప్పిస్తే చెప్పారు కదా ఆ రోజు, మాకు ఇప్పియండి అంటున్నా. రాసి ఇవ్వండి, మీ లెటర్ ప్యాడ్ రాసి ఇవ్వండి. మీకు ఎవరైతే రౌడీ షీటర్ దాడి చేసిరో ఆ రౌడీ షీటర్ వాళ్ళ మీద అట్రాసిటీ కేసు వేయాలి, ఈ యజమాన్యం వేయాలి, మాకు న్యాయం చేయాలి సార్. ఎవరు వచ్చినా కానీ మీరు ఎవరైతే ఏదైతే బాన్సర్స్ ఉన్నారో వాళ్ళు రౌడీలు గుండాలి సార్. వాళ్ళు ఏదో 80 లక్షల రూపాయలు ఇప్పుడు దాకా ఏ చట్టంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వలేదు. మీరు ఇచ్చినట్టే ఓకే, మీరు రాతపూర్వకంగా రాసి ఇవ్వండి, మేము కూడా 8 లక్షలు వాళ్ళకి ఇప్పియండి. సీఎం రిలీఫ్ ఫండ్ మీరు ఇప్పిస్తే చెప్పారు కదా ఆ రోజు, మాకు ఇప్పియండి అంటున్నా. రాసి ఇవ్వండి, మీ లెటర్ ప్యాడ్ రాసి ఇవ్వండి. మీకు ఎవరైతే రౌడీ షీటర్ దాడి చేసిరో ఆ రౌడీ షీటర్ వాళ్ళ మీద అట్రాసిటీ కేసు వేయాలి, ఈ యజమాన్యం వేయాలి, మాకు న్యాయం చేయాలి సార్. ఎవరు వచ్చినా కానీ మీరు ఎవరైతే ఏదైతే బాన్సర్స్ ఉన్నారో వాళ్ళు రౌడీలు గుండాలి సార్. వాళ్ళు ఏదో 80 లక్షల రూపాయలు ఇప్పుడు దాకా ఏ చట్టంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వలేదు. మీరు ఇచ్చినట్టే ఓకే, మీరు రాతపూర్వకంగా రాసి ఇవ్వండి, మేము కూడా 8 లక్షలు వాళ్ళకి ఇప్పియండి. సీఎం రిలీఫ్ ఫండ్ మీరు ఇప్పిస్తే చెప్పారు కదా ఆ రోజు, మాకు ఇప్పియండి అంటున్నా. రాసి ఇవ్వండి, మీ లెటర్ ప్యాడ్ రాసి ఇవ్వండి. మీకు ఎవరైతే రౌడీ షీటర్ దాడి చేసిరో ఆ రౌడీ షీటర్ వాళ్ళ మీద అట్రాసిటీ కేసు వేయాలి, ఈ యజమాన్యం వేయాలి, మాకు న్యాయం చేయాలి సార్. ఎవరు వచ్చినా కానీ కులం పేరుతోని మతం పేరుతోని ఇక్కడ హాస్పిటల్ నడిపిస్తున్నాడు. కోట్లు దండుకొని గత 5 ఏళ్ల నుండి వాళ్ళు కోట్లు దండుకొని ఈ రోజు మాకు శవాన్ని ఇవ్వడం జరిగింది. న్యాయం కోసం వస్తే రౌడీ ముఖాలను పెట్టి కులాన్ని దూషిస్తూ వాళ్ళు కొట్టడం జరుగుతుంది ఇక్కడ. దయచేసి మాకు న్యాయం కావాలి,
మాకు న్యాయ పోరాటం చేస్తున్నాం, మాకు ఈ పోలీసు వాళ్ళు కూడా సహకరించాలి అని చెప్పేసి మేము మీకు వినవించుకుంటున్నాం. మీడియా వాళ్ళు వస్తే మీడియా వాళ్ళపై కూడా చేసుకోవడం జరుగుతుంది. ఇది ఎక్కడ సమాజం? రాజ్యాంగంలో ఎక్కడ రాసి ఉంది ఇది? ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ రాకేష్ ప్రశాంత్ డాక్టర్ రాలేకపోతే అన్ఎడ్యుకేటెడా? డాక్టర్ కాకపోతే మానేయాలి, కానీ అమాయక ప్రజల ప్రాణాలు ఎందుకు తీస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నించడం జరుగుతుంది. ఇక్కడ దయచేసి మాకు న్యాయం కావాలని చెప్పేసి పోరాడుతున్నాం. కులం పేరుతోని, మతం పేరుతోని